సాధారణంగా మనం పంచముఖ ఆంజనేయుని గురించి ఎన్నో సందర్భాల్లో వినే ఉంటాము. కానీ పంచముఖ నరసింహస్వామి గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి దేవాలయాలను ఎక్కడైనా దర్శించారా? అయితే ఈ విధంగా నరసింహస్వామి పంచముఖ రూపాల్లో దర్శనమిచ్చే ఆలయం గురించి మనం తెలుసుకుందాము. సాధారణంగా నరసింహస్వామి మనకు 5 రూపాలలో దర్శనమిస్తాడు. అవి జ్వాల నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, యోగ నరసింహుడు, గండ బేరుండ నరసింహుడు. ఈ విధంగా 5 రూపాలలో ప్రత్యేకంగా మనకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. కానీ పంచముఖాలు కలిగిన దర్శనం కల్పించేటటువంటి నరసింహస్వామి ఆలయ విశేషాలు, ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాము. ఈ భూమండలంపై దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు దశావతారాలను ఎత్తాడని మన పురాణాలు చెప్తాయి. అందులో అత్యంత విచిత్రమైన విశిష్టమైన రూపం నరసింహ రూపం. సగం మనిషి సగం మగ రూపంలో ఉన్న ఈ రూపంలో ఆయన హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఇక అదే రూపంలో విష్ణువు అనేక చోట్ల వెలిశాడు. ఈ నరసింహుడికి ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో నరసింహస్వామి వెలిసిన క్షేత్రాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇవి నిత్యం భక్తులతో, హరినామ స్మరణలతో, పూజలతో, ఆధ్యాత్మిక భావాలతో రేకెత్తించే విధంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది అహోబిలం. ఇది రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడికి దేశంలోని నలుమూల నుండి పెద్ద పెద్ద ప్రముఖులు సైతం వస్తుంటారు. అన్నింటిలోకి విభిన్నంగా ఉన్న ఆలయము పంచముఖ నరసింహస్వామి ఆలయము. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. పురాణాల ప్రకారం నరసింహస్వామి త్రేతాయుగంలో 5 రూపాల్లో సాక్షాత్కరించాడు. అవి జ్వాల నరసింహుడు, యోగ నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, శ్రీ లక్ష్మీ నరసింహ రూపాలలో యాదవ మహర్షికి దర్శనమిచ్చాడు. అయితే ఎక్కువగా నరసింహస్వామి ఆలయాలు కొండ ప్రాంతాల్లోనే ఉంటాయి. మరి పంచముఖ ఉగ్ర నరసింహస్వామి దర్శనమిచ్చే ఈ ఆలయము తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో నర్సింపల్లి అనే గ్రామంలో శ్రీ పంచముఖ నరసింహస్వామి దేవాలయం ఉన్నది. అతి పురాతనమైన ఈ పంచముఖ నరసింహస్వామి ఆలయాన్ని నందరాజు అనే మహారాజు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం పైకప్పు భాగము బండపై 16 చేతులు కలిగినటువంటి నరసింహస్వామి విగ్రహం మనకు కనపడుతుంది. 16 చేతులలో వివిధ రకాల ఆయుధాలను పట్టుకుని హిరణ్యకశిపుని అంతమొందించే రూపంలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహుడు ఇక్కడ దర్శనమిస్తాడు. సాధారణంగా పంచముఖ నరసింహస్వామికి 10 చేతులే ఉండాలి. కానీ ఈ ఆలయంలో మాత్రం 16 చేతులు కనిపించడం ప్రత్యేకమైన విశేషము. ఈ ఆలయంలో స్వామివారిని భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే దేవుడుగా భావిస్తారు. తమ కోరికలు తీరిన భక్తులు స్వామివారికి కానుకగా వెండి ఆభరణాలతో తయారు చేసిన వెండి నాణాలను, వెండి మీసాలను స్వామివారికి కానుకలుగా సమర్పిస్తుంటారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో స్వామివారికి ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీ పంచముఖ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పాలిట కొంగు బంగారమై విరజిల్లుతున్నాడు. పూర్వం రెక్కల గల మలయ పర్వతం ఆకాశ మార్గాన ప్రయాణిస్తుండగా దానిలోని 4 భాగాలు భూమిపై పడ్డాయట. ఆ పర్వత భాగాలే మంగళగిరి, వేదగిరి, యాదగిరి, నందగిరి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ నందగిరి పైనే ఈ నరసింహుల పల్లె క్షేత్రం కొలువుదీరి కనిపిస్తుంది. తక్కువ విస్తీర్ణం గల ఎకరాలలో ఈ క్షేత్రంలో కొండ గుహల్లో వెలిసిన ఈ స్వామివారిని ఆ తర్వాత వచ్చిన రాజులు దర్శించి తరించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆదిశంకరులు వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు ఆధారాలున్నాయి. ఈ ఆలయంపై కప్పుగా ఉన్న పెద్ద బండపై బయటి వైపు ఆకాశం చూస్తూ 16 చేతులు పంచముఖ ఉగ్ర నరసింహస్వామి వెలిసి ఉన్నాడు. ఇక్కడ వెలిసిన స్వామి పంచముఖాలతో షోడశ భుజాలతో ఉగ్ర నరసింహస్వామినిగా దర్శనమిస్తాడు. ఇక్కడ విగ్రహానికి 16 చేతులు ఉండడం విశేషము. ఇక్కడ వెలిసిన స్వామివారు 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో 16 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి హిరణ్యకశిపుని తొడలపై వేసుకుని పొట్టను చీలుస్తున్న భంగిమలో స్వామివారి మూర్తి అద్భుతంగా చెక్కబడింది. అయితే పంచముఖ నరసింహుడికి 10 చేతులు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ 16 చేతులు ఉండడం విశేషము. ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా విష్ణు పురాణం, బ్రహ్మ పురాణాలు తెలుపుతున్నాయి. పిల్లలు లేని వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వెంటనే పిల్లలు కలుగుతారని ఇక్కడ భక్తులు నమ్మకము. ఈ విధంగా ఇక్కడ వెలిసిన స్వామి వారికి పిల్లలు లేని వారు మొక్కు చెల్లించుకుంటారు. అదేవిధంగా పెళ్లి కాని వారు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేని వారు, అలాగే పెళ్లి ఆలస్యం అవుతున్న వారు పరిహారం కోసం భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు.
భక్తుల కోరిన కోరికలు నెరవేరితే వెండి నాణాలను, వెండి మీసాలను స్వామివారి ఉండిలో వేసే ఆచారము ఇక్కడ ఉన్నది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో కొండంత దేవుడు అనుగ్రహం కోసం భక్తులు బారులు తీరుతారు. ఇంకా ఈ ఆలయంలో ఉత్సవాలు, జాతరలు జరిగే సమయంలో చుట్టుపక్కల ప్రదేశాల నుండి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పంచముఖ నరసింహస్వామి దేవాలయం బహుప్రసిద్ధి చెందింది.